Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology Topic 3.0 Past, Present, Future of Indian Space Program. ఈ వీడియోలో చూస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్ ప్లేలిస్ట్ ఉంటే ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడొచ్చు. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.groupsmaster.com for APPSC and UPSC Civil Services Examination Preparation. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. అసలు మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఫస్ట్ 1962 విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్ కాస్పర్. దీంతో మన స్పేస్ యాక్టివిటీస్ ఇండియాలో ఇనిషియేట్ అయ్యాయి. నెక్స్ట్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ తిరువనంతపురంలో 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో మనం సౌండింగ్ రాకెట్ స్టార్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇస్రో, ప్రెజెంట్ ఇస్రో అందరికీ తెలిసిందే కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఆగస్ట్ 1969లో ఇస్రో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పేస్ కమిషన్ని ఫామ్ చేసింది. విత్ ది స్పేస్ కమిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఒకటి క్రియేట్ చేశారు జూన్ 1972లో. ఇట్ బ్రాట్ ఇస్రో అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇన్ సెప్టెంబర్ 1972. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కంట్రోల్లో ఇస్రో పనిచేస్తుంది. ఇస్రో యాక్టివిటీస్ అన్ని మోనిటర్ చేస్తుంటుంది. నెక్స్ట్ స్పేస్ మిషన్ ఏం చేస్తుందో చూద్దాం. ఇది రివిజన్ సిరీస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాం. ఇందులో టెక్నికాలిటీస్ చాలా వస్తుంటాయి. సో అవన్నీ డీప్ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది రివిజన్ సిరీస్ కదా, మీరు ఆల్రెడీ ఇవన్నీ తెలిసినవే. స్పేస్ కమిషన్ వర్క్ ఏంటంటే ఇట్ ఫార్ములేట్స్ ద పాలసీస్ అండ్ ఓవర్సీస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఇది మోనిటర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు పాలసీస్ని కూడా ఫార్ములేట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సోషియో ఎకనామిక్ బెనిఫిట్ ఆఫ్ ఇండియా. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇంప్లిమెంట్స్ దీస్ ప్రోగ్రామ్స్ మెయిన్లీ త్రూ ఇస్రో. ఈ ప్రోగ్రామ్స్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ త్రూ ఇస్రో ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. ఇస్రోయే కాదు, ఇంకా చాలా ఇస్రో కాకుండా ఇంకా మనకి చాలా మిగతా కూడా ఉన్నాయి బ్రాంచెస్, వాటిని కూడా మోనిటర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ యాంట్రిక్స్ కార్పొరేషన్ 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. వన్స్ మనకి స్పేస్ నాలెడ్జ్ తెలిసిన తర్వాత మనం శాటిలైట్ లాంచ్ వెహికల్స్ తీసుకొచ్చాం. సో అందులో మనకు పిఎస్ఎల్వి చాలా రిలయబుల్ వెహికల్. సో వీటిని కమర్షియల్గా లాంచ్ చేయాలని చెప్పి, కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని చెప్పి యాంట్రిక్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి డెవలపింగ్ కంట్రీస్ ఇంకా వేరే డెవలప్డ్ కంట్రీస్ కూడాను శాటిలైట్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికోసం ఇది డీల్స్ అన్నీ కూడా ఇది గుర్చుకుంటుంది యాంట్రిక్స్ కార్పొరేషన్. ఇట్ ఈస్ అ మార్కెటింగ్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అనమాట. ఫర్ ప్రమోషన్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ స్పేస్ ప్రోడక్ట్స్, టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీస్ డెవలప్డ్ బై ఇస్రో ఏ టెక్నాలజీని అయితే ఇన్వెంట్ చేసిందో, డిస్కవర్ చేసిందో ఆ టెక్నాలజీస్ని ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్తో కూడా షేర్ చేసుకొని ఇస్రో తన బడ్డని తగ్గించుకోవాలనుకుంటుంది. సో యాంట్రిక్స్ కార్పొరేషన్ ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి ఇస్రోకి మధ్యలో డీల్స్ పెడుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ గవర్నమెంట్ ఎంటిటీ, టోటల్లీ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. సౌండింగ్ రాకెట్స్, ఫస్ట్ ఇస్రో స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే సౌండింగ్ రాకెట్స్తో చేయాలి. మనకు అసలు స్పేస్ నాలెడ్జ్ అసలు ఏమీ లేదు. ఆ టైంలో మనం ఫస్ట్ సౌండింగ్ రాకెట్స్తో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం అనమాట. సౌండింగ్ రాకెట్స్ ఆర్ 1 or 2 stage సాలిడ్ ప్రొపలెంట్ రాకెట్స్ యూజ్డ్ ఫర్ ప్రోబింగ్ ద అప్పర్ అట్మాస్ఫియరిక్ రీజన్స్. మన అప్పర్ అట్మాస్ఫియర్ని ప్రోబ్ చేయడానికి, అసలు ఎలా ఉంటుందో చూడడానికి ఫస్ట్ సౌండింగ్ రాకెట్స్తోని స్పేస్ రీసెర్చ్ అనేది ఇండియా స్టార్ట్ చేసింది. ద లాంచ్ ఆఫ్ ఫస్ట్ సౌండింగ్ రాకెట్ తుంబా నియర్ తిరువనంతపురం, ఇందాక చెప్పాను కదా, అక్కడి నుంచి ఫస్ట్ లాంచ్ చేసింది అనమాట సౌండింగ్ రాకెట్. ఇట్ మార్కెట్ ద బిగినింగ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇస్రో స్టార్టెడ్ లాంచింగ్ ఇండిజినియస్లీ మేడ్ సౌండింగ్ రాకెట్స్. ఈ సౌండింగ్ రాకెట్స్ రష్యా నుంచి హెల్ప్ తీసుకుని తర్వాత ఇండిజినియస్గా ఇస్రో స్టార్ట్ చేసింది అనమాట సౌండింగ్ రాకెట్స్ని 1965 నుంచి. అండ్ దాని ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ గెయిన్ ఫ్రమ్ దిస్ హెల్ప్డ్ ద మాస్టరింగ్ ఆఫ్ సాలిడ్ ప్రొపలెంట్ టెక్నాలజీ. నెక్స్ట్ సాలిడ్ ప్రొపలెంట్ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి అనేది దాని మీద బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ రీసెర్చ్ అనేది ఇనిషియేట్ చేశారు. 1975లో ఆల్ సౌండింగ్ రాకెట్ యాక్టివిటీస్ వర్ కన్సాలిడేటెడ్ అండర్ రోహిణి సౌండింగ్ రాకెట్ ప్రోగ్రామ్. రోహిణి సిరీస్ ఆఫ్ శాటిలైట్స్లోని ఒక ప్రోగ్రామ్ అని తీసుకొచ్చి రోహిణి సిరీస్ ఆఫ్ శాటిలైట్స్లో ఈ సౌండింగ్ రాకెట్ యాక్టివిటీస్ని అన్నీ కూడా మిక్స్ చేసి మర్జ్ చేసి అక్కడి నుంచి రోహిణి శాటిలైట్స్ని ఇండియా లాంచ్ చేసింది అనమాట. ఇదంతా కూడా ఇండిజినియస్గా చేసింది. దిస్ సౌండింగ్ రాకెట్ ప్రోగ్రామ్ హెల్ప్డ్ ఇస్రో టు బిల్డ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. ఈ సౌండింగ్ రాకెట్ ప్రోగ్రామే తర్వాత మనకు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వచ్చాయి కదా, ఈ లాంచ్ వెహికల్ టెక్నాలజీస్ బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ అయిందనమాట. అయితే ఇప్పుడు ఇండియన్ స్పేస్ ప్రోగ్రాము ఈ సౌండింగ్ రాకెట్స్తో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎలా మూవ్ అయిందో చూద్దాం. ఫస్ట్ మనకి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 అనమాట. మనకు ఒక శాటిలైట్ లాంచ్ చేయాలంటే దానికి ఒక వెహికల్ కావాలంటే రాకెట్. సో ఆ లాంచ్ వెహికల్ని ఆ రాకెట్ తీసుకెళ్ళాలి అంటే అది ఎంత బరువుని తీసుకెళ్ళాలి అనేది కూడా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇనీషియల్గా సౌండింగ్ రాకెట్స్లో వచ్చిన నాలెడ్జ్ని యూజ్ చేసుకొని, ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఇండియా శాటిలైట్ లాంచ్ వెహికల్
SLV-3ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చింది అనమాట, డిజైన్ చేసింది. సో ఇట్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇట్ వాజ్ ఆల్ సాలిడ్ 4 స్టేజ్ వెహికల్ ఇది. దీని కెపాసిటీ ఎంత అంటే పేలోడ్ 40 kg. 40 kgని దేనైనా సరే తీసుకెళ్ళగలదు అనమాట. ఇంటూ ఏ ఆర్బిట్ లియో. మీకు చాలా ఆర్బిట్స్ ఉంటాయి, స్పేస్లో చదివే ఉంటారు, బట్ ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే ఇది రీజన్ సిరీస్ కదా. సో మనకి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎలాగుందని క్వశ్చన్ అడిగితే మనం ఇదంతా రాయొచ్చు అనమాట. శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3. Rohini satellite was placed into orbit through SLV-3 on July 18, 1980. 1980లోనే మనకు రోహిణి శాటిలైట్ని SLV-3 తీసుకొని లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేసింది అనమాట. ఈ SLV-3 కెపాసిటీ అంతా 40 kg, జస్ట్ 40 kg. దిస్ SLV-3 ప్రాజెక్ట్ సక్సెస్ షోడ్ ద వే టు అడ్వాన్స్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్స్. ఈ SLV-3 ఎప్పుడైతే శాటిలైట్ లాంచ్ వెహికల్ నుంచి వచ్చిన మళ్ళీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, దీన్ని నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసింది ఇస్రో. తర్వాత వచ్చింది ASLV, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని పేరు పెట్టారు. తర్వాత పోలార్ ఆర్బిట్స్లో తీసుకెళ్తుంది కనుక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ జియో సింక్రనస్ ఆర్బిట్స్లో తీసుకెళ్తుంది కనుక GSLV అని శాటిలైట్ లాంచ్ వెహికల్స్కి నేమ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ASLV. ఇంతకుముందు డిస్కస్ చేసిన SLV, ASLV కూడా హిస్టారిక్ మిషన్స్, హిస్టారిక్ స్పేస్ ప్రోగ్రామ్స్. సో పాస్ట్ ప్రోగ్రామ్స్లోకి వస్తాయి ఎందుకంటే ఈ రెండు కూడా ఇప్పుడు లేవు ప్రెజెంట్. ఇప్పుడు ప్రెజెంట్ మనకి PSLV, GSLV, GSLV, అలాగే ఇంకా ఫర్దర్గా ఇంకా వేరే ఉన్నాయి, అవి కూడా ప్రెజెంట్ ఆన్గోయింగ్ మిషన్స్ అండ్ ఫ్యూచర్ మిషన్స్ కూడా ఉన్నాయి. కానీ SLV, ASLV అనేది పాస్ట్లోకి వస్తుంది అనమాట. సో మీకు పాస్ట్ రిలేటెడ్ ఏమైనా రాయాలంటే SLV, ASLV రాయాలి. దిస్ ASLV ప్రోగ్రామ్ డిజైన్ టు ఆగ్మెంట్ ద పేలోడ్ కెపాసిటీ 150 kg లియో ఆర్బిట్. సో లో ఎర్త్ ఆర్బిట్ 140 kg నుంచి మనం 150 kgకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంక్రీజ్ అయింది పేలోడ్, అంటే 150 kg బరువు ఉన్న దేనైనా సరే ఈ రాకెట్, ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈజీగా తీసుకెళ్ళగలదు. సో ASLV ప్రొవైడెడ్ టు బి లో కాస్ట్ ఇంటర్మీడియట్ వెహికల్ టు డెమాన్స్ట్రేట్ క్రిటికల్ టెక్నాలజీస్. ఏమైనా క్రిటికల్ టెక్నాలజీస్ని డెమాన్స్ట్రేట్ చేయాలి అని టెస్ట్ చేయాలి అనుకుంటే ఇది చాలా బాగా హెల్ప్ అయ్యేది అనమాట ఇస్రోకి టైంలో. ద ఫస్ట్ డెవలప్మెంటల్, దీంట్లో చాలా ఫ్లైట్స్ ఉన్నాయి మనకి. డెవలప్మెంటల్ ఫ్లైట్ ఫస్ట్ వన్ ASLV-D1 టుక్ ప్లేస్ ఆన్ March 24, 1987. నెక్స్ట్ PSLV, ఇట్ ఈస్ ద థర్డ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ SLV, నెక్స్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ASLV, థర్డ్ జనరేషన్ అనమాట శాటిలైట్ వెహికల్ లాంచ్. PSLV is the third generation launch vehicle of India. It is the first Indian launch vehicle to be equipped with liquid stages. ఇది గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ స్టేజెస్తో ఎక్విప్ అయింది ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్. అంతకుముందు అని సాలిడ్. PSLV earned its title the workhorse of ISRO. PSLV the workhorse of ISRO అంటారు. Through consistently delivering various satellites to low earth orbits, particularly the IRS series of satellites, Indian remote sensing satellites. ఇప్పుడు మనకి PSLV అనేది వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని ఎందుకన్నారంటే మనకి PSLV చాలా రిలయబుల్ వెహికల్ అనమాట. 99% ఎక్కడ ఫెయిల్ అవ్వకుండానే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆ శాటిలైట్స్ అన్ని తీసుకెళ్ళి దాని డెస్టినేషన్ ఆర్బిట్లో డిప్లాయ్ చేయగలదు అనమాట. అందుకే ఇండియాలోని PSLV చాలా పాపులర్. దిస్ PSLV వెహికల్ సక్సెస్ఫుల్లీ లాంచ్ 2 స్పేస్ క్రాఫ్ట్స్. రీసెంట్గా PSLV చంద్రయాన్ 1 2008లోని మార్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ 2013 మంగళయాన్, ఈ రెండు శాటిలైట్స్ని కూడాను PSLVయే లాంచ్ చేసింది. PSLV డిప్లాయ్ చేసింది సర్టెన్ డెసిగ్నేటెడ్ ఆర్బిట్స్లో. దీని పేలోడ్ కెపాసిటీ అంతా 1750 kg టు సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్స్లోకి తీసుకెళ్ళగలదు అనమాట. సో మనం 40, 150 లియో ఆర్బిట్స్ ఇప్పుడు 1750 kg సన్ సింక్రనస్ ఆర్బిట్స్లోకి తీసుకువెళ్తుంది అనమాట PSLV. నెక్స్ట్ GSLV Mark II, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లాంచ్ వెహికల్. ఇది చాలా బరువుని తీసుకెళ్ళగలదు అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లాంచ్ వెహికల్ డెవలప్డ్ బై ఇండియా సో ఫార్, విచ్ ఇస్ కరెంట్లీ ఇన్ ఆపరేషన్. దిస్ ఈస్ 4th జనరేషన్ లాంచ్ వెహికల్. ఇంతకుముందు SLV ఫస్ట్, సెకండ్ జనరేషన్ ASLV, నెక్స్ట్ PSLV థర్డ్ జనరేషన్, ఇది 4th జనరేషన్ లాంచ్ వెహికల్. ఇట్ ఈస్ ఆల్సో 3 స్టేజ్ వెహికల్. దీనికి 4 లిక్విడ్ స్టాపన్స్ ఉంటాయి. ద ఇండిజియస్ డెవలప్డ్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్, CUS అంటారు షార్ట్కట్లో. ఇది ఇండియా డెవలప్ చేసింది ఇండిజినియస్గా, విచ్ ఈస్ అ ఫ్లైట్ ప్రూవ్ అండ్ ఫార్మ్స్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ GSLV Mark II. From January 2014, the vehicle has achieved 4 consecutive success. It can carry 500 kg. గుర్తుపెట్టుకొని 500 kg పేలోడ్ని తీసుకెళ్తుంది లియోలోకి. 2500 kg పేలోడ్ టు GTO. GTO అంటే జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఇప్పుడు మనకి 40 నుంచి ఎక్కడికి వచ్చాం, 5000 kgకి వచ్చేసాం. ఓకే, సో ఇది స్పేస్ ప్రోగ్రామ్ అనమాట. ఇంతవరకు మన ఇస్రో ఎంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిందో అనేది ఇదొక్కటి ఈ 3 స్లైడ్స్లోనే మీకు కనిపించింది, ఈ 4 స్లైడ్స్లోని. GSLV rockets using Russian cryogenic stage are designated as a GSLV Mark I. Mark I అనేవి
రష్యన్ క్రయోజనిక్ ఇంజిన్ అనమాట. ఇంకా మా ఇండియా ఎప్పుడైతే తన క్రయోజనిక్ ఇంజిన్ యూజ్ చేసిందో అక్కడి నుంచి మార్క్ 2 అని చెప్తుంది అనమాట. అందుకే ఓకే జిఎస్ఎల్వి మార్క్ 2 అంటారు. ఇండిజినస్ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ యూజ్ చేసింది. అంతకుముందు అన్నీ కూడా మార్క్ 1 వెర్షన్ జిఎస్ఎల్వి. అక్కడ రష్యన్ క్రయోజనిక్ స్టేజ్ అనమాట, రష్యన్ టెక్నాలజీ. నెక్స్ట్ జిఎస్ఎల్వి మార్క్ 3, ఇది ఇంకా లేటెస్ట్. ఇట్ ఈస్ ఆల్సో 3 stage heavy lift launch vehicle developed by ISRO. The vehicle has 2 solid strap-ons, a core liquid booster and cryogenic upper stage ఉంటుంది. GSLV designated to carry 4 ton class. 1 ton అంటే 1000 kg, అంటే ఇది 4000 kg శాటిలైట్స్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలోకి తీసుకెళ్ళగలుగుతూ. అలాగే 10 tons అంటే 10 into 1000 kg అంటే నియర్లీ 10,000 kg అనమాట. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి 40 kg నుంచి స్టార్ట్ అయ్యి 10,000 kgకి వచ్చేసాం. ఓకే, ద ఫస్ట్ డెవలప్మెంటల్ ఫ్లైట్ ఆఫ్ జిఎస్ఎల్వి మార్క్ 3 D1, జిఎస్ఎల్వి మార్క్ 3 D1 సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ GSAT-19 శాటిలైట్ విత్ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఆన్ June 5, 2017. జస్ట్ ఒక ఫ్యాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అంతే. జిఎస్ఎల్వి మార్క్ 3 సక్సెస్ఫుల్లీ ఇంజెక్టెడ్ చంద్రయాన్ 2. రీసెంట్ ఫ్యాక్ట్ చంద్రయాన్ 2 జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారానే వెళ్ళింది అనమాట. ఇట్ ఈస్ చంద్రయాన్ 2 ఇండియా సెకండ్ లూనార్ మిషన్ ఇంటూ సెకండ్ లూనార్ మిషన్. ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 చంద్రయాన్ 2ని ఈ ఆర్బిట్లో పెట్టింది, ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్ ఆన్ July 22, 2019. ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్స్ అ పార్కింగ్ ఆర్బిట్. అంటే అండ్ డెసిగ్నేటెడ్ ట్రాజెక్టరీలోకి తను ఏ ట్రాజెక్టరీలోకి అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నదో అక్కడికి వెళ్ళే ముందు ఒక దగ్గర పార్క్ చేస్తారనమాట దాన్ని. సో ఆ ట్రాజెక్టరీలోకి వెళ్ళడానికి అక్కడి నుంచి అది పుష్ చేస్తుంది అనమాట. సో దాన్నే టెంపరీ ఆర్బిట్ అనమాట, దాన్నే ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్ అంటారు. నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, TD అంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఇది ఫ్యూచర్ మిషన్. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు టేక్ ఆఫ్ వెర్టికల్లీ లైక్ ఏ రాకెట్లో పైకల్ ఇంతవరకు వెళ్ళిన శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అవి మళ్ళీ తిరిగి రావు, ఇది తిరిగి వస్తుంది అనమాట. ఎలాగంటే ఒక వెర్టికల్గా రాకెట్ లాగా వెళ్తుంది, అక్కడ శాటిలైట్ని ఆర్బిట్ డెస్టినేషన్లో అంటే ఆర్బిట్లో డిప్లాయ్ చేసి వస్తుంది. నెక్స్ట్ ఇట్ విల్ రిటర్న్ టు ఎర్త్ అండ్ ఇట్ విల్ ల్యాండ్ ఆన్ ఏ రన్వే లైక్ ఏ ఫ్లైట్ అనమాట. ఏరోప్లేన్ ఎలాగైతే రన్వే మీద ల్యాండ్ అవుతుందో అలా ల్యాండ్ అవుతుంది అనమాట. సో దీన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అని ఈ టెక్నాలజీని ఇప్పుడు ప్రెజెంట్ ఇస్రో టెస్ట్ చేస్తుంది. దిస్ వెహికల్ విల్ బి స్కేల్డ్ అప్ టు బికమ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండియాస్ రీయూజబుల్ 2 stage ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. ప్రెజెంట్ ఇది 10 to 15 years పడుతుంది అనమాట మన కమర్షియల్ ప్లాట్ఫామ్ మీకు రావాలంటే. ప్రెజెంట్ ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉంది, ఇది ఫ్యూచర్ మిషన్ అనమాట. నెక్స్ట్ స్క్రామ్జెట్ ఇంజిన్, ఇది కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. The first experimental mission of ISRO's scramjet engine towards the realization of an air-breathing propulsion system was successfully conducted in 2016. The scramjet projects are designed. Scramjet project దేనికోసం డిజైన్ చేస్తారంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సూపర్సోనిక్ కంబషన్ రామ్జెట్స్, దాన్ని స్క్రామ్జెట్స్ అంటారు షార్ట్కట్లో. స్క్రామ్జెట్ ఇంజిన్ డిజైన్ బై ఇస్రో. ఇది ఏం యూజ్ చేస్తుంది అంటే ఇంజిన్ హైడ్రోజన్ ఫ్యూయల్గా తీసుకుంటుంది. ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో ఆల్రెడీ ఆక్సిజన్ ఉంటుంది కదా, దాన్ని అట్మాస్ఫియర్ని ఆక్సిడైజర్గా యూజ్ చేసుకుంటుంది. సో దాని ద్వారా థ్రస్ట్ వస్తుంది, దాని ద్వారా అది మూవ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ కొన్ని శాటిలైట్ ప్రోగ్రామ్స్ చూద్దాం. పాస్ట్లో ఇస్రో చేసింది ఆర్యభట్ట అందరికీ తెలిసింది. ఇది ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ బిల్డ్ టు అండర్స్టాండ్ ద ఛాలెంజెస్. ఇది ఎందుకు బిల్డ్ చేశారంటే అప్పుడు టు అండర్స్టాండ్, అప్పుడు ఇండియా చాలా కొత్త కదా, టు అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్డింగ్ ద సోఫిస్టికేటెడ్ డివైస్ లైక్ శాటిలైట్. అసలు శాటిలైట్ని బిల్డ్ చేయాలంటే అసలు అందులో ఏమేమి కావాలి, పార్ట్స్, ఎక్విప్మెంట్, ఇంకా ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయాలో తెలుసుకోవడం కోసం చేశారు. దీని చుట్టూ కూడా ఆర్బిట్ ఎప్పుడైనా మీరు ఫొటోస్లో చూసుంటే సోలార్ ప్లేట్స్తోని సోలార్ షీట్స్తో ఉంటుంది అనమాట కంప్లీట్గా. శాటిలైట్ అండర్ బాడీ వాజ్ కవర్డ్ విత్ సోలార్ సెల్స్ దట్ జనరేటెడ్ ఎలక్ట్రిసిటీ అండ్ దే వర్ ఎక్స్పోజ్ టు సన్లైట్. తెలిసిందే కదా అందరికీ. నెక్స్ట్ ఇట్ వాజ్ లాంచ్ బై సోవియట్ రాకెట్, ఇండియన్ రాకెట్ కదా సోవియట్ రాకెట్. నెక్స్ట్ భాస్కర్ 1, ఇట్ వాజ్ ఆల్సో లాంచ్ బై సోవియట్ రాకెట్ ఇంటూ ఆర్బిట్ ఇన్ June 1979. ఇట్ క్యారీడ్ టీవీ కెమెరా. ఇది తనతో పాటు టీవీ కెమెరా తీసుకెళ్ళింది, ఎందుకంటే ఎర్త్ అసలు ఎలా ఉంటుంది అనేది ఇండియా ఒక ఫోటో తీసి అందరికీ చూపిద్దాం అనుకుంది. సో ఇట్ క్యారీడ్ టీవీ కెమెరా ఫర్ టేకింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. ఇట్ క్యారీడ్ ఏ మైక్రోవేవ్ రేడియోమీటర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ టు స్టడీ ద ఎర్త్. నెక్స్ట్ రోహిణి సిరీస్ సౌండింగ్ రాకెట్స్, ఇందాక చదివాం. ఇస్రో బిల్డ్ ద రోహిణి సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ గెయిన్ ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ శాటిలైట్స్. ఈ రోహిణి శాటిలైట్స్ ద్వారానే ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం PSLV, GSLV డిజైన్ చేయగలిగాయి. సో రోహిణి శాటిలైట్స్ వర్ లాంచ్డ్ బై ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV3 ద్వారా రోహిణి సిరీస్ శాటిలైట్స్ లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇన్సాట్ సిరీస్ మెయిన్ యూజెస్ ఫర్ కమ్యూనికేషన్. ఇట్ ప్రొవైడ్ ట్రాన్స్పాండర్స్ ఇన్ వేరియస్ బ్యాండ్స్, CS, KU అండ్ బ్యాండ్స్ ఉంటాయి. దాని ద్వారా కమ్యూనికేషన్ సర్వ్ చేస్తే టు సర్వ్ ద టెలివిజన్ అండ్ కమ్యూనికేషన్ నీడ్స్ ఆఫ్ ఇండియా. It brought a major revolution in India's telecommunication, TV broadcasting and weather forecasting sectors and search and rescue operations లో దీని అప్లికేషన్స్ అనమాట. నెక్స్ట్ GSAT ఆర్ ఎడ్యూసాట్ అండ్ ఎడ్యుకేషన్ శాటిలైట్. GSAT 3ని ఎడ్యూసాట్ అని కూడా అంటారు.
It is the first Indian satellite built exclusively to serve the educational sector. It facilitated the provision of quality educational services to rural students through ISRO's tele-education program. Tele-education program ISRO రన్ చేస్తుంది. అది ఈ శాటిలైట్ ద్వారానే మనకి రూరల్ స్టూడెంట్స్కి రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ క్వాలిటీతో ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. నెక్స్ట్ ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. రిమోట్ సెన్సింగ్ అంటే ఏం లేదు. రిమోట్ సెన్సింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఫినోమినా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ఇట్. మనం దాన్ని కాంటాక్ట్ చేయకుండానే అసలు అది ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి. ఇది మెయిన్లీ ఎర్త్ అబ్జర్వేషన్స్కి యూజ్ చేస్తారు. గ్లాషియర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు పొజిషన్ అనేది మానిటర్ చేయడానికి, డిఫారెస్టేషన్, అలాగే వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంకాను అవి స్పెషల్గా దీని గురించి రాయండి అన్నప్పుడు ఆ శాటిలైట్స్లో చూస్తాం. ఇది ప్రజెంట్ రిమోట్ సెన్సింగ్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు కలెక్ట్ డేటా ఆఫ్ డేంజరస్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్. ఏ ఏరియాలోకి అయితే మనం వెళ్ళామో బిగ్గెస్ట్ లార్జెస్ట్ టెరెన్స్ ఉంటాయి కదా, మౌంటైన్స్ టెరెన్స్, అవన్నీ కూడా మానిటర్ చేయొచ్చు అనమాట ఈ శాటిలైట్స్ యూజ్ చేసి. నెక్స్ట్ గగన్ ప్రాజెక్టు ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎదురు కొలాబరేషన్ అయ్యి టేకప్ చేసిన ప్రాజెక్టు ఇంప్లిమెంటెడ్. ఇట్ ఈస్ GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అంటారు గగన్ని. ఇట్ కెన్ హెల్ప్ పైలట్స్ టు నావిగేట్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ స్పేస్ మోర్ ఎక్యురేట్లీ. ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే మనకి ఫ్లైట్స్ అనేవి కొన్ని వెదర్ కండిషన్స్లోని డిఫికల్ట్గా ఉన్న వెదర్ కండిషన్స్లో యాక్యురేట్గా రాలేవు అనమాట, యాక్యురేట్గా ల్యాండ్ అవ్వలేవు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు పైలట్స్. సో వాళ్ళు చాలా క్లియర్గా నావిగేట్ చేయాలి అంటే వాళ్ళకి కొంత టెక్నాలజీ కావాలని చెప్పి గగన్ ప్రాజెక్ట్ ద్వారా ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఇండియా ఇస్రోతో కొలాబరేట్ అయ్యి ఆ టెక్నాలజీని ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఆ టెక్నాలజీని తీసుకొస్తుంది అనమాట. దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ది వెరీ డిఫికల్ట్ వెదర్ కండిషన్స్. నెక్స్ట్ IRNSS. ఇది GPSకి మన ఇండియన్ GPS అనమాట. ద ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఇస్రో ఇనిషియేటివ్ టు డిజైన్ అండ్ డెవలప్ an independent satellite based navigation system to provide positioning, navigation and timing services for users over Indian region. GPS అనేది US కదా, ఇది IRNS అనేది ఇండియన్ GPS అనమాట సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ప్రజెంట్ రీసెంట్గా లాంచ్ అయింది Cartosat 3. ఇట్ ఈస్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ హై రెజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్స్ developed by ISRO. It was developed in response to increased demand for imaging services to address urban planning, rural resource and infrastructure development needs. Recently, PSLV C-47 successfully launched the Cartosat 3 satellite. దీంతో పాటు PSLV C-47లో వేరే ఫారెన్ శాటిలైట్స్ కూడా వెళ్ళాయి. మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మంగళయాన్ అంటాము. ఇది ప్రజెంట్ ఆ మార్స్ చుట్టూ తిరుగుతుందన్నమాట. ఎప్పటి నుంచి 24 సెప్టెంబర్ 2014 నుంచి. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 5th November 2013 by ISRO. It is India's first interplanetary mission. ISRO has become the 4th space agency to reach the Mars after successfully launching this Mangalyaan mission. Next is AstroSat. The present ongoing mission. It is first dedicated Indian astronomy mission aimed at studying the celestial sources in X-ray, optical and UV spectral bands simultaneously. It enables the simultaneous multi-wavelength observations of various astronomical objects with a single satellite. Its objective is to understand high energy process in binary star systems containing neutron stars and black holes. మనకి ఆస్ట్రోసాట్ అనేది ఇండియన్ ఆస్ట్రానమీ మిషన్ అనమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఫోటో ఎప్పుడైనా స్పేస్లో ఒక ఫోటో తీసుకొస్తే ఆ ఫోటో మీకు డైరెక్ట్గా JPG ఫార్మాట్, అంటే డైరెక్ట్గా అక్కడ ఫోటో ఏం తీశారో ఆ ఫోటోలో ఉన్న పిక్చర్ని అలా తీసుకొచ్చి పెట్టేస్తారు. కానీ మనకు కంటికి కనిపించేవి చాలా ఉంటాయి అన్నమాట. అవి కంటికి కనిపించేవి చాలా స్మాల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ అవి ఆ ఫోటోలో దొరకవు అనమాట. ఓకే, సో దాన్ని మనం వేరే బ్యాండ్స్లోని స్టడీ చేయాలన్నమాట. సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ని ఆ పిక్చర్స్ కూడా తీయగలగాలి. దానికి ఆస్ట్రోసాట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ శాటిలైట్ గురించి చదివేటప్పుడు కొంచెం డీప్గా డిస్కస్ చేస్తాం. ఇందులో మనకు అవసరం లేదు. ఇందులో అంతా అవుట్లైన్స్ అడుగుతారు, అవుట్లైన్స్ మనం రాయాలి అక్కడ. రీసెర్చ్ సిరీస్ ఇది కూడా ప్రెజెంట్ మిషన్. దే కెన్ ప్రొవైడ్ ఆల్ వెదర్ సర్వేలెన్స్ యూజింగ్ సింథటిక్ అపర్చర్ రాడార్స్. రీసెర్చ్ 2B రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ 2019. మనకి ఆల్ వెదర్ సర్వేలెన్స్ అంటే ఏంటంటే ఇది ఒక స్పెషలైజ్డ్ టెక్నిక్ యూజ్ చేసుకుంటుంది, రాడార్ బేస్డ్ అనమాట. ఈ శాటిలైట్స్ మనకి ఇంతకు ముందు ఉన్న శాటిలైట్స్లో చాలా మటుకు మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ టెక్నాలజీ వాడతారు. అప్పుడు మనకి క్లౌడ్స్ అడ్డంగా ఉన్నప్పుడు ఆ ఫొటోస్ని కానీ అక్కడ ఉన్నవి ఏమైనా ఆబ్జెక్ట్స్ కానీ మనకి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్తో రావన్నమాట, క్లౌడ్స్ అడ్డుగా ఉంటాయి. సో ఈ రీసెట్ సిరీస్ శాటిలైట్స్ మెయిన్ ఏంటంటే సింథటిక్ అపర్చర్ రాడార్స్ యూజ్ చేస్తారు కనుక క్లౌడ్స్ ఉన్నా సరే ఏ వెదర్ ఫినామినా అడ్డొచ్చినా సరే ప్రాబ్లం లేదు, క్లియర్గా ఆబ్జెక్ట్ని తీసుకొస్తుంది అనమాట. సో రిమోట్ సెన్సింగ్తో కంపేర్ చేసుకుంటే ఇవి
చాలా యాక్యురేట్ పిక్చర్ని ఇవ్వగలుగుతాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ చూద్దాం కొన్ని. ఇస్రో కొలాబరేట్ అయింది నాసాతోనే ఈ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ కోసం. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ శాటిలైట్ అంటారు. విల్ బి ద ఫస్ట్ శాటిలైట్ విత్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఆదిత్య L1, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సోలార్ కొరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ టు స్టడీ సోలార్ కొరోనా ఇన్ విజిబుల్ అండ్ నియర్ IR bands. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి లాంచ్ ఇన్ ఎండ్ ఆఫ్ 2020. మోస్ట్లీ లాంచ్ అవ్వకపోవచ్చు ఇది. నెక్స్ట్ మంగళయాన్ 2 Mars Orbiter Mission 2 will consist of an orbiter and may include a lander and a rover. It was planned for the launch to Mars by ISRO in 2024. Next is Shukriyan. Mangalyaan 1 already వచ్చింది. Mangalyaan already ఆర్బిట్ అవుతుంది, బట్ స్టిల్ 2024కి చంద్రయాన్ 2 లాగే మార్స్ మీదకి రోవర్ని ల్యాండర్ని పంపాలి అని డిసైడ్ చేశారు. సో ఇప్పుడు మనకి 2024 ఈ 2020 ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ 2020 అన్నా కదా, ఈ డేట్స్ మారచ్చు, ఒకసారి తర్వాత చూసుకోండి. ఇట్ ఈస్ ఎ వీనస్ ఆర్బిటర్ మిషన్. వీనస్ మీదకి మార్స్ ఆర్బిటర్ మిషన్ మనకి మాము. ఇది శుక్రియాన్, ఇది వీనస్ ఆర్బిటర్ మిషన్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ 2023 స్టడీ ద అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి. ఎందుకు వీనస్ అంటే వీనస్ ఇస్ ఎర్త్ ట్విన్. గగన్యాన్ మ్యాన్డ్ మిషన్ ప్లాన్ చేశారు, మీకు తెలిసింది. ఇట్ ఈస్ ఎ క్రూడ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ 3 ఆస్ట్రోనట్స్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 7 days ఈ స్పేస్లోకి. ఫర్ ద మిషన్ ఇస్ ఇండియా స్పేస్ ఏజెన్సీ ప్లానింగ్ టు క్యారీ ఆఫ్ 2 అన్మాన్డ్ మిషన్స్. దీన్ని టెస్ట్ చేయడానికి ముందు అన్మాన్డ్ మిషన్స్ 2 పంపిద్దాం అనుకుంటున్నారు డిసెంబర్ 2020, జూలై 2021లోని. ఫాలోడ్ బై ద మ్యాన్డ్ మిషన్ డిసెంబర్ 2021 కల్లా మ్యాన్డ్ మిషన్ ఈ గగన్యాన్ ఇండియా ప్లాన్ చేసుకుంది ప్రజెంట్. చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ కొంచెం ఫెయిల్ అయింది కదా, సో చంద్రయాన్ 3 ఇమీడియట్గా టేకప్ చేశారు. ఇట్ విల్ రిపీట్ ద చంద్రయాన్ 2 మిషన్ విత్ ల్యాండర్, రోవర్ అండ్ ప్రొపల్షన్ మాడ్యూల్ టు అటెండ్ ద సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ లూనార్ సర్ఫేస్. నెక్స్ట్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ 2024. ఇస్రో జపాన్తో కలిసింది. దే వాంట్ టు సెండ్ మిషన్ టు మూన్ సౌత్ పోల్. ఎక్స్రే పోలారిమెట్రీ శాటిలైట్ ఎక్స్పోసాట్ అంటారు. ఇట్ విల్ స్టడీ ద పోలరైజేషన్ ఆఫ్ ఎక్స్రేస్ ఇన్ స్పేస్. ఇవి పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్స్. చాలా డీటెయిల్గా అవుట్లైన్స్ ఇచ్చాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎలా ఉంది డిస్కస్ చేయమంటే మీరు ఇందులో స్లైడ్స్లో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. If you really like this video, please subscribe this channel Groups Master and also press the bell icon for regular notifications and updates. Please like this video and share this video with your friends. Thank you very much.